ప్రకృతి అందాలకు నిలయమైన ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు ప్రాంతం ఇప్పుడు ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. ఏలూరు నుంచి కాయకలూరు వెళ్లే రహదారి వెంబడి ప్రయాణిస్తే లంక గ్రామాల ఇళ్ల ముందు ఒకే దృశ్యం కనిపిస్తుంది. షాపుల ముందు ఆఫర్ బోర్డులు పెట్టినట్లుగా ప్రతి ఇంటి ముందు వరుసగా ఖాళీ గ్యాస్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. ఇదేదో అలంకరణ కాదు, మాకు గ్యాస్ కావాలి అని కొల్లేరు ప్రజలు చేస్తున్న విజ్ఞాపన. ఈ గోదావరి జిల్లాలో గ్యాస్ దొరక్క లబోదిబోమంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ కైకులూరు నుంచి ఏదైతే ఈ కొల్లేరు వెళ్ళే గ్రామాల్లో ఈ రోడ్ల మీద బండలు పెట్టి ఎప్పుడు వస్తుందా గ్యాస్ అని ఎదురు చూసే పరిస్థితి నెలకొనింది. ప్రతి గుమ్మం దగ్గర రోడ్డు మీద గ్యాస్ నిరసన తెలిపే పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్యాస్ వెహికల్ ఏదైతే వస్తుందో కనీసం ఈ బండ చూసి మాకు బండ ఇప్పిస్తారు అనే ఆశతో ఉన్నారు. దాదాపు 25 రోజులు బుక్ చేసినా సరే గ్యాస్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామస్తులు. అసలు ఈ ఇళ్ల దగ్గర ఈ గ్యాస్ బండ్లు ఎందుకు రోడ్ల మీద పెట్టారు, అసలు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం పదండి. ముఖ్యంగా దయ్యంపాడు వంటి గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. గ్యాస్ బుక్ చేసి 20 రోజులు దాటినా సిలిండర్ అందని ద్రాక్షలా మారింది. ప్రతిరోజు గ్యాస్ వాహనం కోసం రోడ్డు మీద కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడటం ఇక్కడి ప్రజల దినచర్యగా మారిపోయింది. ఏజెన్సీకి ఫోన్ చేస్తే స్పందన ఉండదు. డెలివరీ బాయ్ ఫోన్ ఎత్తాడు. గతంలో బుక్ చేసిన 2 రోజుల్లోనే ఇంటికి వచ్చే గ్యాస్ ఇప్పుడు వారాల తరబడి రాకపోవడంతో వారు అయోమయంలో పడ్డారు. గ్యాస్ బండి ఊరి వరకు రావడం లేదని, వచ్చిన మెయిన్ రోడ్డు మీదుగానే వెళ్లిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బండ్లు రావట్లేదండి, బుక్ అయితలేదు. పట్టాన బుక్ అయింది అనుకుంటే 10 రోజులు అవుతుంది బుక్ అయ్యి. రోడ్డు మీద ఎందుకు పెట్టుకున్నారు? అదే బుక్ అయింది కదా, ఏమో వెళ్ళేటప్పుడు తీసుకుంటారేమో అని ఎట్టామండి. ఎడితే ఆగుతలేదు గ్యాస్ బండ్లోళ్ళు. అక్క అలాగే ఉండిపోతున్నాయి. కనిపిస్తే అలా ఆగిద్దేమో గ్యాస్ బండ దింపుతారని ఎట్టామండి. ప్రతి ఇంటికాడ ఒక బండ కనిపిస్తుంది. ప్రతి ఇంటికాడ పెట్టారండి. మరి అక్క గ్యాస్ బండ్లు బుక్ అవ్వక చాలా బాధపడిపోతున్నారు. ప్రతి ఇంటికాడ బారుతా 4-5 రోజులు మట్టి ఎడతానే ఉన్నాం, అలా ఆగుతలేదు. అలా ఫోన్లు కూడా ఎత్తలేదండి. అదే అలా ఉందని పరిస్థితి. చేస్తున్నామండి, రోజు ఫోన్ చేస్తున్నారు. చేసినా కానీ బుక్ అవ్వలేదు. బుక్ అయితేనే వస్తుంది బండ, లేకపోతే రాదని అంటున్నారు. మాకు చాలా 20 రోజులు అవుతుందండి. మరి బుక్ చేస్తున్నామండి, ఫోన్ చేస్తే వస్తున్నామంటున్నారు. ఆ బండ ఎడితేనేమో మళ్ళీ వెళ్ళిపోయాము, ఎదరికి వెళ్ళిపోయాము అంటున్నారు. మళ్ళీ వచ్చినా కానీ ఎత్తలేదు, ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తేనేమో మేము ఆగే కదమ్మా అంటున్నారు. ఇంట్లో ఉన్నారు, మీరు రావట్లేదండి. మేము బయట ఉన్నాం కదా, మీరు రాలేదండి అంటే మేము మళ్ళీ 2వ రోజున వచ్చి మళ్ళీ అప్పుడు ఆగి ఇస్తున్నారు. అంతే, బండ అయిపోతుందండి. బండ అయిపోతే మరి తీసుకుందామని ఎడుతున్నాము. అయితే బుకింగ్ అయిన వారికే ఎల్పీజీ సిలిండర్ అందుతోందని, కొరత ఉందన్నది మాత్రం వాస్తవమని మరికొందరు స్థానికులు అంటున్నారు. గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది సార్, లేక బాగా ఇబ్బంది అయిపోతుంది. పక్కన గ్యాస్ కొరత లేవంటున్నావుగా? ఎందుకు లేదండి బాబు, టీ ఖాతా ఉండగా ఆగిపోయింది. మేము గ్యాస్ కొరకు బాగా ఇబ్బంది అండి. టీ ఖాతా ఉండగా అయిపోయింది, బండ లేదు. బుకింగ్ 15 రోజులకి నుంచి మళ్ళీ 30 రోజులకి ఇస్తానంటున్నాడు. చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కదా సార్. నా పేరు వెంకన్న బాబు సార్, కోవాళ్ళంక. బుకింగ్ అయితే మటుకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు సార్. గ్యాస్ అయితే వాళ్ళు ఫార్మాలిటీగా ఇస్తున్నారు. ఏ టైం తీసుకుంటుంది, 1 నెల రోజులు, 20 రోజులు వాళ్ళైతే ఇస్తున్నారు. అయితే అన్య ప్రాంతంగా అయితే ఇవ్వట్లా, ధర్మంగా ఇస్తున్నారు. వాళ్ళు బుకింగ్ ప్రకారం ఇస్తున్నారు సార్. బుక్ కొరత సార్. ఇప్పుడు బండి వెళ్ళిపోతుంది సార్ బుకింగ్ వాళ్ళకి. బండ బయట వీళ్ళకి హృదయ ఇవ్వరు సార్, మాకు కూడా ఇవ్వట్లా. వాళ్ళు బుకింగ్ ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం ఇస్తున్నారు సార్. వాళ్ళైతే అన్యంగా డబ్బులు కాసిపడి ఇవ్వట్లా. కొరత సార్, గ్యాస్ కొరత లెక్కల ప్రకారం ఇస్తున్నారు సార్. జిల్లా అధికారులు మాత్రం గ్యాస్ సరఫరా సక్రమంగానే ఉందని బుకాయిస్తున్నారు. కానీ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని హోటల్స్ మూతపడటం, గ్యాస్ గోడౌన్ల వద్ద తాళాలు కనిపిస్తుండడం కొరతకు నిదర్శనం. సరఫరాలో లోపం ఉందా, లేక మధ్యవర్తులు గ్యాస్ ను బ్లాక్ చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అంతా బావుందని చెబుతున్నా సామాన్యుడికి మాత్రం ప్రాథమిక అవసరమైన గ్యాస్ అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. చూశారు కదా గ్యాస్ కొరత ఏ విధంగా ఉందో. మరోపక్క గ్యాస్ కొరత లేదు అంటున్నారు, కానీ ఇక గ్రామాలకు వచ్చేసరికి రియాలిటీగా గ్యాస్ దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు గృహిణులు. ఏదైతే తమ ఇళ్ల దగ్గర ఈ గ్యాస్ బండ పెడితే ఏదైతే గ్యాస్ వాహనం వెళ్తూ తమ ఇంటి దగ్గర ఇది అయిపోయిందని చెప్పి తెలుసుకుని తమ గ్యాస్ ఇస్తారని చెప్పి ఒక ఆశనైతే వ్యక్తం చేస్తూ ఈ ఇంటి బయట ఇలాంటి గ్యాస్ బండ్లు పెట్టి ఏదైతే గ్యాస్ బండ అతనికి తిగేసేలాగా ఒక ప్రచారం అయితే కనిపిస్తుంది.